హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం పచ్చి చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఇవి తీసుకున్నాను. పచ్చి చింతకాయది జీలకర్ర, పచ్చిమిర్చి, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు, వెల్లిపాయలు, ధనియాలు, మినపప్పు. ఇప్పుడు వీటిని మనం పచ్చడి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను బాండీ పెట్టుకొని పచ్చిమిర్చిని మనం డైరెక్ట్ వేయకుండా తుంచేస్తే అవి చిట్లవు. అలా తుంచేసుకొని కొద్దిసేపు వాటర్ పోయే వరకు మనం ఉట్టిగా వేంపుకోవాలి. ఆయిల్ పోస్తే చిటపట అంటుంది కాబట్టి ఇప్పుడు ఆయిల్ పోసుకొని వేంపుకోవాలి. మంచిగా పండుగ అంటే చక్కగా వేపుకొని ధనియాలు, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. మంచిగా వేగే వరకు చక్కగా వేపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి చివరగా. ఎందుకంటే మనం చింతకాయ తొక్కులో ముందు చింతకాయ తొక్కు చేసేటప్పుడు అందులో సాల్ట్ కలుపుకుంటాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి చల్లారినాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని ముందు పచ్చిమిర్చి మనం వేపుకునేవి అవి మిక్సీ పట్టినాక తర్వాత ఈ పచ్చి చింతకాయ తొక్కేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. నేనైతే పొట్టు చింతకాయే పచ్చిది పొట్టుతోటే దంచి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు పోపు వేసుకుందాం. పచ్చడికి దగ్గర నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, మంచిగా కొంచెం కరివేపాకు, ఒక చిటికెడు ఇంగు వేసుకొని పోపు వేసుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బి పక్కకు పెట్టుకున్నటువంటి చింతకాయ పచ్చడిని తాలింపులో వేసుకోవాలి. రెడీ అయిందండి మన చింతకాయ పచ్చడి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి. నేనైతే పొట్టుతోటే చేసా కాబట్టి ఇది తింటుంటే మంచిగా బాగుంటుంది. రెడీ అండి. ఇప్పుడు మన చింతకాయ తొక్కు అయితే తాలింపు పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం రండి. వేడి వేడి అన్నం పెట్టుకొని ఇప్పుడు చింతకాయ పచ్చడి తింటుంటే ఆ పోపులో మంచి ఆ చింతకాయ పొట్టుతో దంచిన కాబట్టి కరకర అంటూ బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం అన్నం పెట్టుకొని చింతకాయ చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మనకు తగినంత అంటే ఆ అన్నానికి సరిపడా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటూ ఉంటుంది. మస్తు టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేసి చూడండి ఒకసారి. చూడండి ఎంత బాగుందో. నెయ్యి చట్నీ కలుపుకొని తింటుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఈ టేస్ట్ని మీరు కూడా ఆస్వాదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.